పవన్ చూపు జగన్ వైపు 2014 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో కలిసి పనిచేసినారు. అంతేకాకుండా జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ బీజేపీకి ప్రచారం చేసినారు. ఈ విషయం అందరికీ తెలిసినదే. కానీ అసలు విషయం ముందుంది. 2019 ఎలక్షన్లకు 2.5 సంవత్సరాలు ముందుగా పవన్ తిరుపతి, కాకినాడ, అనంతపురంలో బహిరంగ సమావేశంలు పెట్టి 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పినారు. అసలు విషయంలోకి వస్తే పవన్ బీజేపీపై, ఏపీ ప్రత్యేక హోదాపై బహిరంగంగా మాట్లాడి ప్రశ్నించినారు. బీజేపీకి తను పూర్తి మద్దతు కాదు అని, సిఆర్డీఏ భూముల విషయంపై మరియు అమలాపురం రైతుల పోరాటంలకు మద్దతులిచ్చి టీడీపీ వారిని ప్రశ్నించి 2 పార్టీలకు నేను పూర్తి మద్దతుదారుని కాదు అని చెప్పినారు. తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సుమారు 80 లక్షల ఓట్లతో 18 ఎమ్మెల్యేలు గెలుపొందారు. అంటే ఆ ఎలక్షన్లలో రాష్ట్రంలో కాపు కులస్తులంతా ఒకే తాటిపై పనిచేసినారు. ఇప్పుడు 60% కాపులు టీడీపీకి పూర్తి మద్దతు తెలిపినారు. అంతేకాకుండా ఏపీలో ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్ మొదలగు 4 మంత్రి పదవులు పొందినారు. కాపు కమిషన్, కాపు కార్పొరేషన్లతో టీడీపీ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రభుత్వంలో కాపు డామినేషన్ ఎక్కువగా నడుస్తోంది అంటే ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీ, టీడీపీని కాదు అని అనుకుంటే సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి వైఎస్ఆర్సీపీతో జతకట్టి పోటీ చేయాలి. లేని పక్షంలో జనసేన సొంతముగా పోటీ చేస్తే అన్న పరిస్థితికి భిన్నముగా ఏమాత్రం ఉండదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.